నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోందని కామెంట్. లక్షలాది మంది నిరుద్యోగుల సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారన్న అద్దంకి దయాకర్. కేటీఆర్ ట్వీట్ చూస్తే పేపర్ లీక్ లో బీజేపీ హస్తం ఉందనిపిస్తుందని వెల్లడి. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సచివాలయంలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు. అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుపై దేశ రాజధాని ఢిల్లీలో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోందని ఆయన అన్నారు. చెంచల్గూడ జైలుకు వెళ్లిన బండి రిమాండ్లో ఉన్న బీజేవైఎం కార్యకర్తలతో ములాఖాత్ అయ్యారు. బీజేవైఎం నేతలను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఒత్తిడితోనే బీజేవైఎం కార్యకర్తలను జైలుకు పంపించారని మండిపడ్డారు. టీఎస్సీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ శాఖ విఫలం కారణంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యిందని ఆరోపించారు. ఐటీ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? కేసీఆర్ కొడుకు దగ్గర ఉన్నది. మరి కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేస్తావా? బయట మెడవాడి బయట నూకుతావా? తీసేసి లోపడేసి తొక్కుతావా? అంటే అసెంబ్లీలో నా కొడుకైనా నా బిడ్డైనా తప్పు చేస్తాను క్షమించాని చేసేదే తప్పులు. నువ్వు మంచి అయితే క్షమించాను, మంచి అయితే క్షమిస్తాను చెప్పి అప్పుడు నాలుగైదు కలిసి మాట విలువ ఉంటుంది. చేసేది అన్ని తప్పులు, దొంగ వేషాలు లంగ వేషాలే. ఉసురు వేసుకుంటారు. నోటిఫికేషన్ లేకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తాను మూర్ఖుడా. బండి సంజయ్ వేసినట నీకు అవసరమస్తిగా కాళేశ్వరం 1,00,000 కోట్లు బండి సంజయ్ దొప్పినట్టు నీకేమే అని ప్రీతి హత్య కేసు కూడా రాజధాని నిలబడి ఉండంటావు. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది నువ్వేమో, ఇంటికో ఉద్యోగం ఇచ్చింది నువ్వేమో, సంసారమేమో నువ్వు. బాగా ఇంటికో ఉద్యోగం ఇచ్చి నువ్వు నిరుద్యోగ వృత్తి ఇచ్చింది నువ్వేమో. సత్యపూస మాట మాడతావు. నోరు అప్పు నోరు తెలిస్తే కంపు, నోరు తెలిస్తే అవ్వదాలి. నీ కుటుంబం మొత్తం అవ్వాలి. రుణమాఫీ ఎందుకు చేస్తావు? నువ్వు ఇచ్చినావా? రుణమాఫీ ఇచ్చినావా? అన్ని మంచిగా నువ్వు చేసినావు చెప్పు. చెప్పు నువ్వు ఏం చేసినావు చెప్పు, సమాజానికి చెప్పు. ఉద్యోగులు ఏమని గడ్డలు మిసాలు పెంచుకొని ఇలా ఏడుస్తున్నారు. మహిళలు ఇలా ఏడుస్తున్నారు, యువత ఏడుస్తున్నారు, రైతులు ఏడుస్తున్నారు, ఉద్యోగులు ఏడుస్తున్నారు. ఇంత ఇబ్బంది పడుతుంటే ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్నారు యువత. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు లాఠీచార్జ్ చేసి ఇప్పుడే లాఠీచార్జ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఎందుకు చేశారు లాఠీచార్జ్? ఏం తప్పు చేశారు? నువ్వు సిట్టింగ్ చేస్తావు, విచారణ జరపంటున్నావు. మేము జరపాలని డిమాండ్ చేస్తుండ్రు. నీ కొడుకుని రాజీనామా వేయాలి. చేసేదాకా ఇష్టపడ్డ బిడ్డని సంగతి చూస్తాం అంటే నీ కొడుకు ఒక రోజు ఆ టీఆర్ఎస్ వల్ల మంత్రులకు ఎమ్మెల్యేకి ఎట్లా బుద్ధులు నాకు అర్థం కాలే. అరే ఇప్పటికైనా ఆలోచించండి మీరు. మీ బీఆర్ఎస్ పార్టీలో మీ ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక రూల్, ముఖ్యమంత్రి కుటుంబేతలకు ఒక రూల్. దీన్ని ప్రశ్నించండి. ఇప్పటికైనా ఆలోచించకుంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎన్నికల సమయంలో మిమ్మల్ని గ్రామాల్లో ప్రజలు ప్రశ్నించే స్థితి వస్తుంది. ఇప్పటికే అలాంటి కాండి. అందరి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో బీఆర్ఎస్ బీజేపీ హస్తం ఉందనే అనుమానం కలుగుతోందని, లక్షలాది మంది నిరుద్యోగుల సమస్యను బీఆర్ఎస్ బీజేపీలు రాజకీయ క్రీడకు వాడుకుంటున్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. కేటీఆర్ ట్వీట్ చూస్తే పేపర్ లీక్ లో బీజేపీ హస్తం ఉందని చెప్తున్నారని, మంత్రుల హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోందని, ఇది అంతా పొలిటికల్ డ్రామా అని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వాలు రెండు బ్లేమ్ గేమ్కు తెగబడుతున్నాయి. ఇలా పరీక్షల నిర్వహణ సమర్థవంతంగా లేదు, ఇలా గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఎన్ని క్వశ్చన్ పేపర్లైనా జంబ్లింగ్ సిస్టంలో ర్యాండమ్ సిస్టంలో ఎంచుకునే పద్ధతి ఉన్న తర్వాత ఒక అవుట్ సోర్సింగ్
ఎంప్లాయీ దాని కీని తీసుకునే స్థితిగా స్ట్రాంగ్ రూమ్ను తయారు చేసింది ఎవరు? దీనికి సమాధానం చెప్పాలి. అసలు దీంట్లో ముద్దాయి ఎవరు? జనార్దన్ రెడ్డిని చూస్తే ఎవరు ముద్దాయో చెప్పలేని పరిస్థితి ఉన్నది. లీక్ అయిన మాట వాస్తవం. లీక్ అయిన విషయంలో ఇలా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారని చెప్పి ఇలా బీజేపీ వాదిస్తున్నది. లేదు, బీజేపీ నాయకులు దీని వెనుక ఉన్నారని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ వాదిస్తున్నది. కాబట్టే మళ్లీ గందరగోళానికి నెట్టి ఇద్దరూ సేఫ్ గా ఉండే ఒక కుట్ర జరుగుతుంది. విద్యార్థులు ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అసలు నోటిఫికేషన్ వేయడమే తక్కువ అంటే నిర్వహణ మరింత గందరగోళానికి నెట్టివేయడం అనేది దేనికి సంకేతం? కాబట్టే ప్రభుత్వాలు రెండు వైఫల్యమైనవి. బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ పంచాయతీలకు నిలవైతుంది తప్పితే వాళ్ళ ఉద్యోగాలు ఎవరు ఇద్దరు కూడా జాబ్లెస్ గ్రోత్. కాబట్టి రెండు ప్రభుత్వాలు ఆడుతున్న పొలిటికల్ డ్రామాను నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి మరియు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, అమరజీవి పొట్టి శ్రీరాములు పాల్గొన్నారు. ఉద్యోగం చేస్తూ మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటానికి ఇచ్చిన పిలుపుని ఆయన పూర్తిగా తీసుకొని ఆయన అన్నింటినీ నడిచి ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన తరుణంలో స్వాతంత్ర అనంతరం తెలుగు మాట్లాడే వారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం రావాలి అనే ఆలోచనతో ఆ ఉద్యమాలు కూడా నడుపుతూ నిరాదీక్ష చేస్తూ ప్రాణాలు కూడా అడ్డి ఈ రాష్ట్ర సాధనకి ఎనలేని కృషి చేసిన వ్యక్తిగా ఈ చరిత్రలో పొట్టి శ్రీరాములు గారు శాస్త్రంగా ఇచ్చారని తెలియజేస్తూ మరి రామపల్లి గారు చెప్పినట్లుగా ఆయన పేరిట నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా స్వర్గీయ ప్రకటించడం, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రాణాలు అర్పించిన ఈ రాష్ట్ర అవసరాన్ని నవంబర్లోనే కొనసాగించడం తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఇచ్చిన గుర్తింపు రాష్ట్రంలో ఉన్న ఆర్వేసులకు ఇచ్చిన గౌరవం. సచివాలయంలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులు స్వామి చిత్రపటం వద్ద ఉంచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పూజ నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, సిఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. योगीश्वर कृष्णो यत्पार्थो धनुर्धरः तद्रसेरुजो भवति बुद्धिभ्यस्वजातवेदं च दिशो दिशा परश्यतं विघ्नन्ति सदनं विश्वक्सेनन्तमाश्रये विष्णवे नमः मधुसूदनाय नमः బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరియు బీజేపీ నాయకులపై చిరుమర్తి లింగయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం పడింది. గత వారం రోజులుగా ఎండలతో వేసవి తాపాన్ని చూపించిన వరుణుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈదురుగాలులు వడగళ్ల వర్షం కురిసింది. జహీరాబాద్ పట్టణంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడగా కోహిర్ మండలం బడంపేట సంగారెడ్డి పలుచోట్ల వడగళ్ల వాన దంచికొట్టింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగార్జున యూనివర్సిటీలో మహిళలను కించపరిచే విధంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన తీరును మహిళలందరూ ఖండించాలని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల ముందు శృంగారం లాంటి పదజాలాన్ని ఉపయోగించిన రామ్ గోపాల్ వర్మకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. రామ్ గోపాల్ వర్మ కామెంట్లపై మహిళా కమిషన్ స్పందించాలని, రామ్ గోపాల్ వర్మ కామెంట్లను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలన్నారు. రామ్ గోపాల్ వర్మ మహిళలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ రేపు జ్యుడిషియరీలు ఏమున్నది, ఏదన్నా సోమూటో కింద కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఆయన మాట్లాడిన భాష ఇంటే ప్రతి పౌరుడు కూడా తల వంచుకునే భాష మాట్లాడాడు. మహిళలంటే శృంగారం అంట, మహిళలంటే సెక్స్ అట. ఏదేది ఇది? ఇవాళ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లో వచ్చిండ్రు, ఫ్లైట్లు నడిపిస్తున్నారు. ఎవ్రీ ఫీల్డ్ లో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ 50% ఆఫ్ పాపులేషన్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ రిజర్వేషన్ ఫర్ 50% అంటున్నారు. అందుకే రాజీవ్ గాంధీ గారు 33%, 73, 74 అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలు కూడా రాజకీయాల్లో రావాలా, ఇళ్లలో కూర్చోడమో, పిల్లలకు స్నానం చేపించడము, మొగని కొట్టి పెట్టడం కాదు, మీరు కూడా రావాలన్నారు. అప్పటి నుంచే మహిళలు ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్, మండల అధ్యక్షులు అవుతున్నారు, మున్సిపల్ చైర్మన్, ఈవెన్ మేయర్, హైదరాబాద్ మేయర్ కూడా ఆడపడుచు అయిందా లేదా? అలాంటప్పుడు ఆయన ఏం డైరెక్టరో నాకు అర్థం కాదు. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కూడా అందరికీ బాధ ఉన్నది. నేను అదే నిన్న హెచ్ఎం టీవీలో, అదేవిధంగా TV9 లో చూసినాక నేను ఇమీడియట్ గా ఇవాళ మీతో ప్రెస్ లో కలవాలనేది నా ఉద్దేశం. ఇంకో అపీల్, రామ్ గోపాల్ వర్మ గారు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ ఇదే భాష మాట్లాడరా బాబు. ప్రజలు ఏమంటారు, మహిళలు ఏమంటారు, మగవాళ్ళు ఏమంటారు అనేది ఉన్నది. వచ్చే జన్మములు అందరం అంటే మనం పశువులుగా, జంతువులుగా పుడతామంట, ఆయన ఒక్కడే మిగులుతాడట. ఏం మాట మాట్లాడతాడు? అసలు సెన్స్ ఉన్నదా? ఇంత మంచి సినిమాలు తీసినావు, ఇంత మంచి డైరెక్టర్ ఉండి ఈ భాష ఎందుకు మాట్లాడిండో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి
క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. బ్రిడ్జి నిర్మాణంలో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తూ రోడ్డు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులకు గాను ఇప్పటికే 12 కోట్ల రూపాయలు మంజూరు అయినప్పటికీ పనుల జాప్యంపై తెలుసుకునేందుకు వీలుగా ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కలియ తిరిగారు. పనులు చేపట్టేందుకు వీలుగా బ్రిడ్జికి సమీపంలో ఉన్న క్రిస్టియన్ సంస్థ ప్రతినిధులు, అదేవిధంగా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కార దిశగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు రవాణాకు ఇబ్బందికరంగా ఉన్న బ్రిడ్జి రోడ్డు పనులను చేపట్టేందుకు వీలుగా కృషి చేయవలసిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. చేసేటప్పుడు మీకు ప్లాన్ ఉండాలి కదా, ఇదే ప్లాన్ అంటే మేమేమంటున్నాం సార్, యాక్చువల్గా చేసేటప్పుడు 50% హెవీ వెహికల్స్ వేసుకోండి, బెటర్ కదా. అంటే ఓన్లీ ఆర్టిస్ట్ మిగతావన్నీ బయటికి డైవర్ట్ హెవీ వెహికల్స్ ఆఫ్ ఆఫ్ చేసుకోవడానికి అవుతుంది సార్. అంటే గుడ్ ఆఫ్ అలా అనుకుంటే 20-80% వెహికల్స్ లైట్ వెహికల్స్. ఇప్పుడు సార్ జస్ట్ ఇప్పుడు మనము ఇది కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళు ప్రజల చూపు ప్రజాస్వామ్యం వైపు అని ప్రజలు నిరూపించబోతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంజి నజీర్ అన్నారు. గెలవడం కోసం వైసీపీ అరాచకాలు అన్నీ చేస్తోందని చెప్పారు. సేవాభావంతో నియమిస్తున్నామని ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థతో పని చేయిస్తోందని చెప్పారు. పంచాయతీ ఎలక్షన్ల నుంచి ఎమ్మెల్సీ కలెక్షన్ల వరకు వాలంటీర్లను బ్రోకర్లుగా వాడుకున్నారని, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రాక్షస పాలన అంతం కాబోతోందని, దొంగ ఓట్లు సృష్టించడం, డబ్బు ప్రభావంతో గెలవాలనుకోవడం దుర్మార్గమని అన్నారు. మా అభ్యర్థిని గెలిపించడానికి మీరు ఓటేయండి అని ఓటర్లని ఈ రకంగా ప్రలోభ పెట్టడం
అసలు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ చూసి ఉండం. అలాగే ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా 16వ వార్డులో కొల్లి ఈశ్వరరావు అనే వైసీపీ కార్యకర్త ఎంపీ దగ్గర పనిచేసే వ్యక్తి 83,000తో దొరికిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. 500 కట్టలు ఉంటున్నాయి ఎవరి జోబులో తీసినా. అలాగే 53వ వార్డు బర్కత్ అలీ కార్పొరేటర్ 500 కట్టలు జోబులు పెట్టుకొని ఓటర్ లిస్ట్ ముందర పెట్టుకొని ఓటర్లకి ప్రభావితం చేస్తూ డబ్బులు పంచుతూ వీడియోలో చిక్కిపోతే వారి మీద మా స్థానిక నాయకులు కేసు పెడితే అతను ఇస్తున్న వివరణ ఏంటంటే అతని దగ్గర పనిచేస్తున్న లేబర్ వాళ్ళకి డబ్బులు పంచుతున్నాను, నేను నా దగ్గర ఉన్న లేబర్కి నేను డబ్బులు ఓటర్ లిస్టులు పెట్టుకొని అతని దగ్గర ఉన్న లేబర్కి పంచుతున్నానంట. మొత్తం ఎలక్షన్స్లో మంత్రుల కాడి నుంచి, ఎమ్మెల్యేల కాడి నుంచి, ఎంపీల కాడి నుంచి, ఎమ్మెల్సీల కాడి నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ కాడి నుంచి, కార్పొరేటర్లు, మేయర్లు, స్థానికంగా రూరల్లో పంచాయత్ పార్టీ అధ్యక్షుల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రలోభాలకి ప్రజల్ని చేసినా వైసీపీకి చెంప చెళ్ళు అనిపించారు ఉత్తరాంధ్ర ప్రజలు, మహానుభావులు. వాళ్ళందరికీ ప్రజాస్వామ్యం కాపాడిన బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బిఎల్ సంతోష్ కనిపించడం లేదని పోస్టర్లు వేశారు. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు, టాలెంటెడ్ ఇన్ ఎమ్మెల్యే పోచింగ్ అంటూ పోస్టర్లలో ఆయన గురించి విమర్శలు చేశారు. సంతోష్ ఆచూకీ తెలిపిన వారికి 15 లక్షల బహుమతి ఇస్తామని పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను వేశారు. ఈ పోస్టర్లపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనే అని మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంలో సూత్రధారి ఆయనే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే సంతోష్ పై తెలంగాణలో కేసు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు కూడా ఆయన హాజరు కాలేదు. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సిబిఐకి అప్పగించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాము చెప్పేంత వరకు ఈ కేసును సిబిఐ విచారించవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తమ మాట వినకుండా విచారణ జరిపితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోందని కామెంట్. లక్షలాది మంది నిరుద్యోగుల సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారన్న అద్దంకి దయాకర్. కేటీఆర్ ట్వీట్ చూస్తే పేపర్ లీక్ లో బీజేపీ హస్తం ఉందనిపిస్తుందని వెల్లడి. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సచివాలయంలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు. అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.